చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ చేయడం కక్ష సాధింపు చర్యనని సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తన వియంకుడైన చంద్రబాబు గాని అల్లుడు లోకేష్ కు గాని ఎలాంటి అక్రమాస్తులు లేవని బాలకృష్ణ అన్నారు. వైఎస్ హయాంలో చంద్రబాబుపై ఎన్నో కమిటీలు వేసి ఏం చేయలేకపోయారని, ఇప్పుడు కూడా ఏం చేయలేరని బాలకృష్ణ అన్నారు. రాజమండ్రిలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. బాలయ్య వ్యాఖ్యలపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, చెప్పండి, చంద్రబాబుపై సిబిఐ విచారణ గురించి బాలకృష్ణ ఏమన్నారు? గౌతమి, చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ సంబంధించిన దానిపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో అంబాజీపేట మండలం పుల్లేటికురులో సిద్ధాంతి రాసిన ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడానికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఇచ్చేశారు. ఆ సందర్భంగా అక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ ఆయన పూర్తిగా కక్ష సాధించారు అని చెప్పి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. దాంతో పాటు వైఎస్ హయాంలో సుమారు 25 పైగా విచారణలు వేసి కమిటీలు వేసి విచారణ జరిపినప్పటికీ కూడా ఏమీ తేల్చలేకపోయారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇప్పుడు సిబిఐ జరుపుతున్న విచారణలో కూడా ఎటువంటి విషయం తేలే అవకాశం లేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆస్తులన్నీ పూర్తిగా న్యాయసమ్మతంగా సంబంధించినవని, అంతేకాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆస్తులు ప్రకటించిన రాజకీయ నేత అని చెప్పి చంద్రబాబుని ఆయన కొనియాడారు. దాంతో పాటుగా చంద్రబాబు ఆస్తులన్నింటినీ కూడా పూర్తిగా ఓపెన్ గా ఆయన బహిరంగంగా వెలుబుచ్చిన తర్వాత ఇంకా ఆయన అక్రమాలకు సంబంధించి ఎటువంటి విచారణ చేసినా ఎటువంటి అక్రమాలు బయటపడవని కూడా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మొత్తంగా సిబిఐ విచారణని ఆయన పూర్తిగా తప్పుపడుతూ ఈ రోజు బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. సిబిఐ విచారణ కక్ష సాధింపు చర్య కొందరు కావాలని దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు అనేటట్టుగా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇది ఏమైనా కానీ చంద్రబాబు ఇప్పటికే అన్ని రకాల ఆస్తుల్ని ఆయన సంబంధించినటువంటి కుటుంబీకుల ఆస్తులన్నింటినీ కూడా పత్రికాముఖంగా బహిర్గతంగా వెలుబుచ్చిన తర్వాత విచారణ జరపడం సరైనది కాదనేటట్టుగా ఆయన మాట్లాడారు. మొత్తంగా చంద్రబాబు మీద జరపబోయేటువంటి విచారణలో ఎటువంటి అక్రమాస్తులు బయటపడే అవకాశం లేదని, చంద్రబాబు ఆస్తులన్నీ కూడా న్యాయసమ్మతంగా సంపాదించినవేనని చెప్పి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. గౌతమి, థ్యాంక్ యూ శంకర్. ఇక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ సీనియర్లతో చంద్రబాబు భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పుపై నేతలతో మంత్రాలు జరుపుతున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం అప్పీల్కు వెళ్లకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్న చంద్రబాబు భవిష్యత్ వ్యూహంపై సీనియర్ల సలహాలు కోరుతున్నారు. చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ చేయడం కక్ష సాధింపు చర్యనని సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తన వియంకుడైన చంద్రబాబు గాని అల్లుడు లోకేష్ కు గాని ఎలాంటి అక్రమాస్తులు లేవని బాలకృష్ణ అన్నారు. వైఎస్ హయాంలో చంద్రబాబుపై ఎన్నో కమిటీలు వేసి ఏం చేయలేకపోయారని, ఇప్పుడు కూడా ఏం చేయలేరని బాలకృష్ణ అన్నారు. రాజమండ్రిలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. బాలయ్య వ్యాఖ్యలపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, చెప్పండి, చంద్రబాబుపై సిబిఐ విచారణ గురించి బాలకృష్ణ ఏమన్నారు? గౌతమి, చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ సంబంధించిన దానిపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో అంబాజీపేట మండలం పుల్లేటికురులో సిద్ధాంతి రాసిన ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడానికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఇచ్చేశారు. ఆ సందర్భంగా అక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ ఆయన పూర్తిగా కక్ష సాధించారు అని చెప్పి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. దాంతో పాటు వైఎస్ హయాంలో సుమారు 25 పైగా విచారణలు వేసి కమిటీలు వేసి విచారణ జరిపినప్పటికీ కూడా ఏమీ తేల్చలేకపోయారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇప్పుడు సిబిఐ జరుపుతున్న విచారణలో కూడా ఎటువంటి విషయం తేలే అవకాశం లేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆస్తులన్నీ పూర్తిగా న్యాయసమ్మతంగా సంబంధించినవని, అంతేకాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆస్తులు ప్రకటించిన రాజకీయ నేత అని చెప్పి చంద్రబాబుని ఆయన కొనియాడారు. దాంతో పాటుగా చంద్రబాబు ఆస్తులన్నింటినీ కూడా పూర్తిగా ఓపెన్ గా ఆయన బహిరంగంగా వెలుబుచ్చిన తర్వాత ఇంకా ఆయన అక్రమాలకు సంబంధించి ఎటువంటి విచారణ చేసినా ఎటువంటి అక్రమాలు బయటపడవని కూడా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మొత్తంగా సిబిఐ విచారణని ఆయన పూర్తిగా తప్పుపడుతూ ఈ రోజు బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి.
సిబిఐ విచారణ కక్ష సాధింపు చర్య కొందరు కావాలని దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు అనేటట్టుగా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇది ఏమైనా కానీ చంద్రబాబు ఇప్పటికే అన్ని రకాల ఆస్తుల్ని ఆయన సంబంధించినటువంటి కుటుంబీకుల ఆస్తులన్నింటినీ కూడా పత్రికాముఖంగా బహిర్గతంగా వెలుబుచ్చిన తర్వాత విచారణ జరపడం సరైనది కాదనేటట్టుగా ఆయన మాట్లాడారు. మొత్తంగా చంద్రబాబు మీద జరపబోయేటువంటి విచారణలో ఎటువంటి అక్రమాస్తులు బయటపడే అవకాశం లేదని, చంద్రబాబు ఆస్తులన్నీ కూడా న్యాయసమ్మతంగా సంపాదించినవేనని చెప్పి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. గౌతమి, థ్యాంక్ యూ.